గుండమ్మ కథ సినిమా వచ్చి దాదాపు 63 సంవత్సరాలు అయింది. అంటే 1962లో ఈ సినిమా రిలీజ్ అయింది. 6 దశాబ్దాలు అయినా కూడా ఈ సినిమా అవుట్డేటెడ్ కాదు. అంటే ఈ రోజు కూడా మనం ఈ సినిమా ఎత్తుకుని వేరే ఏదైనా కరెంట్ జనరేషన్ సినిమాతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా స్టాండౌట్ అవుతుంది అనమాట. అంటే కానీ అవుట్డేట్ అవ్వదు అనమాట. అంత పక్కాగా అంత బ్రహ్మాండం తీసే సినిమా అనమాట. అంటే యాక్చువల్ గా ఈ సినిమా బేస్ ఎక్కడి నుంచి వచ్చిందో మాట్లాడుతున్నాం. ఇట్లా ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ అనేది కన్నడ సినిమా మనే తుంబిద హెన్ను, అంటే ఒక ఇంటిని మార్చిన ఒక ఆమె అనే సినిమా పేరు. అది కన్నడ సినిమా. ఈ కన్నడ సినిమా తీసింది వచ్చి విఠలాచార్య గారు. సో విఠలాచార్య గారు 1958లో కన్నడలో ఈ సినిమా తీశారనమాట. కానీ ఈ సినిమా కన్నడలో ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా కథ నచ్చి చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు ఈ సినిమాని కథనే తీసుకుని ఖచ్చితంగా తెలుగులో దీన్ని చేయాలి అంటే విజయవాహిని ప్రొడక్షన్స్ వాళ్ళు కెరీర్ లో ఒక రీమేక్ సినిమా కూడా లేదు. బట్ ఈ సినిమా మాత్రం పట్టుపట్టి లేదు, ఈ సినిమా ఖచ్చితంగా మనం రీమేక్ చేద్దామని చెప్పేసి ఆరంభించిన సినిమా అనమాట. సో మన తెలుగులో వచ్చేసరికి గుండమ్మకి హస్బెండ్ ఉండడు. కానీ కన్నడ వర్షన్ ఒరిజినల్ వర్షన్ లో హస్బెండ్ ఉంటాడు. ఆల్మోస్ట్ హస్బెండ్ ఉన్నా కూడా ఊరికే వ్యాంప్ క్యారెక్టర్ లా ఉంటారు అనమాట. బట్ అది కూడా అవసరం లేదని మార్చుకున్నారనమాట. మార్పులు చెరుపులకు ఏం చేశారంటే షేక్స్పియర్ గారి నావల్ ఒకటి ఉందన్నమాట, ద టేమింగ్ ఆఫ్ ద స్ట్రూ అనేసి. సో ఈ నావల్ తీసుకుని బేస్ చేసుకుని ఈ మనే తుమ్మిడి అనే సినిమాని మన తెలుగులోకి ఎలా కావాలో అలా మార్చుకున్నారనమాట. ఇదే సినిమాని తమిళ్లో మనిదన్ మారవిల్లి, అంటే మన ఈ గుండమ్మ కథలో ఒక సాంగ్ ఉంటుంది, అయినా మనిషి మారలేదని. సో ఆ మనిషి మారలేదనే ఒకటే ఎత్తుకుని మనిదన్ మారవిల్లి అని చెప్పేసి తమిళ్లో కూడా ఇదే సినిమా తీశారనమాట. అంటే ఇది కన్నడ నుంచి తెలుగు రీమేక్ అయ్యి తెలుగు నుంచి తెలుగు స్టోరీని తమిళ్ రీమేక్ చేస్తారు. ఈ రెండు సినిమా రిలీజ్ అయిన డేట్ వచ్చి పక్క రోజే 7 జూన్ 1962లో గుండమ్మ కథ తెలుగులో రిలీజ్ అయితే 8 జూన్ 1962లో తమిళ రిలీజ్ చేశారు.